పథకం ప్రకారమే తనపై తన కుటుంబంపై గూండాలు దాడి చేస్తారని వైసీపీ నేత జోగి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మట్టు పెట్టాలని ఆలోచనతోనే వందలాది మంది తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై బడుగు బలహీన వర్గాలపై దాడి అని జోగి రమేష్ అభివర్ణించారు. బలహీన వర్గాల తరపున మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు. 80 రోజులకు పైగా తనను జైల్లో పెట్టిన రాక్షసానందం తీరలేదా అని రమేష్ ప్రశ్నించారు. మేము రాజకీయాల్లో ఉండకూడదా అని నిలదీశారు. ఇది రాచరిక వ్యవస్థ కాదని జోగి రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీకు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్